E20 నుంచి కొంచెమైనా మీ బైక్స్ ని సేఫ్ ఉంచుకోవాలంటే ఇటువంటి గోల్ ఏంటి, బైక్ ఓనర్స్ పరిస్థితి ఏంటి, బండి అవుట్ అయిపోతుంది, మైలేజ్ డ్రాప్ అయితే బూజాలో ఆఫ్ కోర్స్ పికప్ డిఫరెన్స్ కూడా ఉంటుంది. సో వాట్స్ అప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు వీఆర్ అగైన్ గోయింగ్ ఆన్ నైట్ రైడ్. ఈరోజు విష్ణు కూడా కలుస్తున్నాం. అలానే వీ విల్ టాక్ అబౌట్ E20 ఫ్యూల్. అసలు చాలా మంది కామెంట్స్ ఏంటంటే ఇక్కడ యాజ్ యూ కెన్ సీ ఇక్కడ హ్యావ్ 95+ ఆక్టేన్ మినిమం ఉండాలి దానిలో. అలానే నా బైక్ ఈస్ ఏం కంప్లైంట్, దీనిలో E20 వేపిస్తున్నారా మీరు, ఇప్పుడు ఏమవుతుంది ఇష్యూస్, వాట్ ఆల్ యూ మైట్ ఫేస్ అని చెప్పేసి వీ విల్ టాక్ టుడే. సో ఇప్పుడైతే లెట్స్ టర్న్ దిస్ బ్యూటీ ఆన్. సో అలానే దానిలో ఫ్యూల్ కూడా కొట్టించుకోవాలి అండ్ బండి కోల్డ్ స్టార్ట్ విల్ బీ లైక్ టూ లౌడ్. సో వితౌట్ బీయింగ్ లేట్ లెట్స్ స్టార్ట్. సో బాయ్స్, అసలు E20 గోల్ ఏంటి, ఏం చేస్తున్నారు జనాలు, సూపర్ బైక్ ఓనర్స్ పరిస్థితి ఏంటి, జనరల్ బైక్ ఓనర్స్ పరిస్థితి ఏంటి, లేదంటే ఓల్డ్ బైక్ పరిస్థితి ఏంటి, విల్ టాక్ ఇన్ దిస్ వీడియో. సో యాజ్ యు గైస్ నో, నేను మొన్న ఒక స్టోరీ పెట్టాను జావాది, విచ్ వాజ్ అన్ ఓల్డ్ 2-stroke బైక్, 1964 బండి అది. ఆఫ్ కోర్స్ అది E1 కూడా కంప్లైంట్ ఉండదు అది. సో దానిలో ఏం ఫ్యూల్ వాడతారంటే హీ ఈజ్ యూజింగ్ స్పీడ్ 100. సో దానిలో E20 ఇంపాసిబుల్ వేయడం, బండి అవుట్ అయిపోతుంది. దానిలో వాడేది వచ్చేసి స్పీడ్ 100 విచ్ ఇస్ ది ప్యూరెస్ట్ పెట్రోల్. ఇక్కడ మనకు ప్రాబ్లం ఏమైందంటే స్పీడ్ 100 అఫోర్డ్ చేయాలంటే ఇట్స్ అరౌండ్ 160 to 170 రూపీస్ వేరీ అవుతా ఉంది, విచ్ ఇస్ టూ ఎక్స్పెన్సివ్. సో ఇప్పుడు మీరు బూజాలో ఏం కొట్టిస్తున్నారన్న, మీది E20 కంప్లైంట్ బైకా కాదా? న్యూ జెన్ బూజాస్ ఆర్ E20 కంప్లైంట్, బట్ మై స్పెసిఫిక్ బూజా ఇస్ E10 కంప్లైంట్ బైక్. స్పీడ్ లేదా, ఎక్కడికి వెళ్ళినా కానీ స్పీడ్ పెట్రోల్ లేదు అండ్ ఉన్న వీళ్ళు పోస్తలేరు అని నాకు చిన్న డౌట్ ఉంది. సో అదేందో సడన్గా స్పీడ్ పెట్రోల్ దొరకట్లేదు భారత్ పెట్రోల్ మిగతా దగ్గర అంత ఉంది. అదేంటంటే దే యూజ్ అరౌండ్ 13 or 14% బ్లెండ్ అన్నట్టు విన్నా. వీ డోంట్ నో, బట్ ఐఎమ్ యూజింగ్ భారత్ పెట్రోలియం ప్రస్తుతానికి అయితే. అండ్ అది E10 కంప్లైంట్ బైక్ కాబట్టి ఐఎమ్ నాట్ లైక్ వరీడ్ అబౌట్ ది ఆల్ E20 థింగ్. అండ్ ఇంకొకటి ఏంటంటే మైలేజ్ డ్రాప్ అయితే బూజాలో నేను 100 కొట్టించినప్పుడు మేబీ ఐ మైట్ గెట్ అరౌండ్ 15 or సంథింగ్. ఇప్పుడైతే ఇట్స్ గివింగ్ మీ 11 అలా సిటీలో. సో మైలేజ్ డ్రాప్ అయితే ఫర్ షూర్ ఉంది. పికప్ ఆఫ్ కోర్స్ పికప్ డిఫరెన్స్ కూడా ఉంటుంది బాగానే, బట్ ఐ డోంట్ థింక్ ఫర్ మీ ఈ సూపర్ బైక్స్కి అంతా నాకు పికప్ డిఫరెన్స్ వచ్చేసి వస్తుంది అఫ్ కోర్స్, కాకపోతే నాకు అంత ఫరక్ పడదు బికాజ్ నాకు ప్రతిసారి ఫుల్ పర్ఫార్మెన్స్ ఇలా బూస్ట్ మోడ్లో వెళ్ళాల్సిన అవసరం లేదు నాకు నా బండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఇథనాల్ పోయించిన బండ్లలో మీరు పక్కన ఉంచకూడదు ఆ బండిని, బికాజ్ అది కొద్ది రోజుల తర్వాత మెల్లగా సపరేట్ అయిపోతుంది. బండి ఆన్ చేస్తే డైరెక్ట్ ఇథనాల్ వెళ్తుంది అనమాట. సో దానివల్ల మీ లైన్స్, రబ్బర్స్, ఫ్యూల్ ఇంజెక్టర్స్ ఇవన్నీ పాడేసుకోపు ఎక్కువ ఉంటుంది. అండ్ బేసిక్గా ఏంటంటే ఇథనాల్ తోటి వచ్చిన ఇష్యూ, ఇట్ ఈట్స్ రబ్బర్ అండ్ దెన్ ఫ్యూల్ లైన్స్ బ్లాకేజ్ అవ్వడం కానివ్వండి, దానివల్ల బ్లాకేజ్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి రస్టింగ్ అని అది ఇది. ఓ షిట్, ఇక్కడ ఏదో అయినట్టుంది. ఓకే, నథింగ్ సీరియస్ మోస్ట్ ప్రాబ్లీ. బ్రో కొంచెం నార్మల్గా ఉన్నాడులే. సో పెద్ద దాంట్లో అంటూ భయపడాల్సిన అవసరం మీకు లేదు. అండ్ నాకేంటంటే E20 వేసిన స్పెసిఫిక్గా నా బైక్కి అంత ఇష్యూస్ రాదు కంపేర్ టు నాన్ E20 బైక్, బికాజ్ నాది ఆల్రెడీ E10 కంప్లైంట్ కాబట్టి కొంచెం ఇథనాల్ బ్లెండ్ కొంచెం పెరిగినా కూడా మై బైక్ ఇంటర్నల్ కాంపోనెంట్స్ కెన్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. సో కాకపోతే మైలేజ్ డ్రాప్ ఉంటుంది నాకు, సో విచ్ ఇస్ ఫైన్. కానీ E20 కానీ బైక్స్కి వచ్చే ఇష్యూస్ ఏంటంటే మీకు రస్టింగ్ ఇష్యూస్ చాలా ఉంటుంది. ట్యాంక్లోని మీ ఫ్యూల్ ఫిల్టర్స్ పాడైపోతూ ఉంటాయి, మీ ఫ్యూల్ ఇంజెక్టర్స్, ఫ్యూల్ లైన్స్ పాడైపోవచ్చు, మీ రబ్బర్స్ ఖరాబ్ అయిపోవచ్చు ఓవర్ ద పీరియడ్, మీకు ఇంజన్ ఇష్యూస్ రావచ్చు. అండ్ బిగ్గెస్ట్ తలనొప్పి ఏం తెలుసా, గవర్నమెంట్ చేంజ్ చేసింది విచ్ ఈస్ ఓకే ఫైన్, మార్చారు, క్రూడ్ ఆయిల్ డిపెండెన్సీ తగ్గించుకోవడానికి మార్చారు ఫైన్. కానీ వాళ్ళు చేంజ్ చేసిన చేంజెస్ వల్ల మ్యానుఫ్యాక్చరర్స్ కూడా వాళ్ళ మాన్యువల్లో సపోజ్ ఈ సుజుకి E10 ఫ్యూల్ మాత్రమే పోయాలి, మీరు E20 ఫ్యూల్ పోస్తే వారంటీ క్లెయిమ్ అవ్వదు. దాంతోపాటు నెక్స్ట్ ఇన్సూరెన్స్, E20 ఫ్యూల్ కాకుండా E20 వల్ల మీ కార్ ఏమైనా డ్యామేజ్ అయితే దాంతో మాకు ఇన్సూరెన్స్తో సంబంధం లేదని వాళ్ళు చేతులు ఎత్తారు. సో ఇక్కడ డ్యామేజ్ ఎవరు అవుతున్నారు, లక్షలు ట్యాక్స్ కట్టి కార్లు కొని బైకులు కొని రోడ్లు ఇగో ఇలాంటి గుంటలు వీటి
పైన నడిపే వాళ్ళకే బిగ్గెస్ట్ ప్రాబ్లం. అవునా? యాజ్ కన్స్యూమర్స్ మనకే రోడ్లు బాగాలేదు, ఇప్పుడు పెట్రోల్ బాగాలేదు, కార్ పైన ట్యాక్సెస్ తగ్గదు, అండ్ ఇన్సూరెన్స్ చేతులు ఎత్తేసింది, వారంటీ చేతులు ఎత్తేసింది. సో దిస్ విల్ బి అ హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ కన్స్యూమర్స్. ఆఫ్ కోర్స్ చాలా మంది de-ethanolize or something, they are doing it on their own. You must have seen some videos. కొన్ని ట్యాంక్స్ పెట్టుకొని దానిలో పెట్రోల్ పోసి దానిలో చిన్నగా వాటర్ మిక్స్ చేసి దెన్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ దెమ్ టు రెండిట్లో సపరేట్ అవ్వడానికి వెయిట్ చేస్తున్నారు. అది సపరేట్ అయ్యాక దానిలో ప్యూర్ పెట్రోల్ మాత్రం లాగి బండ్లో పోసుకుంటున్నారు. అండ్ దెర్ ఆర్ వెరీ లెస్ ఇష్యూస్ అండ్ ద బైక్ ఈస్ రన్నింగ్ రియల్లీ గుడ్ అండ్ ఫైన్. కానీ అది అందరు చేయలేరు, అందరూ కరెక్ట్గా చేయలేరు. అగైన్ నేను వెళ్ళేటప్పుడు రోజు కూర్చొని పెట్రోల్ సపరేట్ చేసుకుంటూ ప్యూర్ పెట్రోల్ పోసుకుంటూ ఇథనాల్ పోసుకుంటూ కుకింగ్ లెక్క తయారైంది బండికి కూడా. సో నేను ప్రతిసారి ప్రిపరేషన్ చేసుకోలేను కదా. సో దట్స్ వన్ మోర్ హ్యూజ్ 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 హెడేక్ ఆన్ us. అది పక్కన పెట్టండి. నెక్స్ట్ చాలా మంది ట్యాంక్స్ లోపల ఈగలు ఇవన్నీ దూరుతున్నాయి. అండ్ ఇథనాల్ పోసిన బైక్స్లలో మాయిశ్చర్ లెవెల్ చాలా డేంజరస్ ఉంటుంది. మాయిశ్చర్ని చాలా ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటుంది ఇథనాల్. సో అలా అవ్వకుండా కూడా చూసుకోవాలి. దట్స్ వన్ మోర్ బిగ్ థింగ్. మీరు చూస్తున్నారు కదా, దేర్ ఆర్ లైక్ సో మెనీ థింగ్స్ అరౌండ్ ఇథనాల్. మైలేజ్ డ్రాప్ అవుతుంది, బండ్లు పాడవుతున్నాయి, ఫ్యూల్ లైన్స్, రబ్బర్స్ అవన్నీ పాడైపోతున్నాయి, బండి సరిగ్గా ఉండట్లేదు, ట్యాంక్ రస్ట్ కొట్టేస్తుంది, అండ్ దెన్ ఇన్సూరెన్స్ చేతులు ఎత్తేస్తుంది, బండి వారంటీలు ఎత్తేస్తున్నారు. ఇన్ ది ఎండ్ ప్రాబ్లమ్ ఎవరికి అవుతుంది? మనకే అవుతుంది. ఐఎమ్ నాట్ టోటలీ అగేన్స్ట్ ది E20 ఆర్ E85 ఆర్ ఎనీథింగ్, బికాస్ ఫ్యూచర్ లో సపోజ్ ఒకడు స్ప్లెండర్ కొనుక్కున్నవాడు ఫ్లెక్స్ ఫ్యూల్ వేసుకునేసి E85 కంప్లైంట్ ఫ్యూల్ వేయించుకుంటున్నాడు. ఇప్పుడు 85 రూపీస్ ఉంది, అది సమ్ డే ఇట్ మైట్ కమ్ టు 50 రూపీస్ ఆర్ 60 రూపీస్. చేసుకోండి, వాళ్ళకి బెనిఫిట్ ఉందంటే బెనిఫిట్ ఉంది, ఎంజాయ్ చేసుకుంటారు, మనకు సంబంధం లేదు. బట్ ఆప్షన్ ఇవ్వండి. E10 ఒక ఆప్షన్ ఇవ్వండి, ప్యూర్ పెట్రోల్ ఒక ఆప్షన్ ఇవ్వండి, E20 ఒక ఆప్షన్ ఇవ్వండి, E30 కూడా ఒక ఆప్షన్ ఇవ్వండి మీకు కావాల్సి వస్తే. కానీ ఆప్షన్ ఇవ్వండి, దట్స్ ది హోల్ పాయింట్. ఎందుకంటే మీరు ఇప్పుడు ఒక బండి కొని మీరు నడిపేటప్పుడు దానికి మీకు ఇంకా తప్పదు అన్నట్టు. ఇది ఎలా ఉందంటే పాయిజన్ ఉన్న ఫుడ్ ఉంది, లేదంటే ఫుడ్డే లేదు. మీరు ఆ పాయిజన్ ఉన్న ఫుడ్ ఎట్టి పరిస్థితుల్లో తిని మీ హెల్త్ని పాడు చేసుకుంటారా, చేసుకోండి, మాకు సంబంధం లేదు అన్నట్టు ఉంది. ఆప్షన్ లేదు, డబ్బులు కడతామన్నా కూడా ఆప్షన్ లేకుండా తయారైంది, విచ్ ఈస్ రియలీ 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 బ్యాడ్. అందరికీ తెలిసిందే బండ్లు ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం. చాలా మందికి బండ్లు మేబీ దిస్ బైక్ ఈజ్ అన్ ఎంతూజియాస్ట్ బైక్. నా కోసం దిస్ ఈజ్ నాట్ మై డైలీ డ్రైవర్, దిస్ ఈజ్ సంథింగ్ ఐఎమ్ మెయింటైనింగ్ ఫర్ మై ఇన్నర్ పీస్ ఆర్ ఫర్ మై సెల్ఫ్. దెర్ ఆర్ అ లాట్ ఆఫ్ కన్స్యూమర్ వెహికల్స్, అవి దే యూజ్ ఇట్ ఫర్ డైలీ. వాళ్ళ బ్రెడ్ అండ్ బటర్ కూడా అదే అయ్యి ఉండొచ్చు. వాళ్ళు డైలీ వాడాలి, డైలీ అంటే ఎంత ఫ్యూల్ కొట్టిస్తూ ఉంటారు. ఆ ఫ్యూల్ ఏమో చెత్త ఫ్యూల్ అయ్యింది, దానివల్ల ఇంజన్ ప్రాబ్లం ఏమైనా వచ్చినా వాళ్ళు మైలేజ్కి పెట్రోల్కి రేట్ ఎక్కువ కొడుతున్నారు, మైలేజ్ తక్కువ వస్తుంది, దాని తర్వాత బండి పాడవుతుంది, ఇన్సూరెన్స్ లేదు, ఏం లేదు. ఐ కాంట్ ఈవెన్ ఇమాజిన్ ద లెవెల్ ఆఫ్ ఇష్యూ దే విల్ బీ ఫేసింగ్. సో ఈ హెడేక్ ఎప్పుడు పోతుందో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇదంతా ఎప్పుడు సార్ట్ అవుతుంది దానిది కూడా ఐడియా లేదు. థ్యాంక్ యూ, గుడ్ బైక్ అంటున్నాడు. కానీ ఒకటే ఏంటంటే చాలా మంది బ్రెజిల్ కానీ ఇలా రకరకాల కంట్రీస్ చెప్తున్నారు దే హ్యావ్ దిస్ దాట్ అని చెప్పేసి. కానీ దే హ్యావ్ ఆప్షన్. యూఎస్ లో కూడా దేర్ ఇస్ ఆప్షన్ ఫర్ E10 అట్లీస్ట్ ప్యూర్ పెట్రోల్, E10, E20 వీళ్ళకి కూడా ఆప్షన్స్ ఇస్తారు. మనకు మరీ ఘోరంగా ఆప్షన్స్ లేకుండా చేసేస్తారు. దట్స్ టూ బ్యాడ్. ఎలా అంటే మనం సొంతంగా డబ్బులు పెట్టి బండిని కాపాడుకోవాలన్నా కాపాడుకోలేని పరిస్థితి. అండ్ ఐ రియల్లీ హేట్ ఇట్. చాలా మంది గొడవలు చేస్తున్నారు, ఇష్యూస్ అవుతుంది. ఏం జరిగినా గవర్నమెంట్ దేకని కూడా దేకట్లే. E85కి వెళ్ళిపోయింది డైరెక్ట్. అఫ్ కోర్స్ E85తో పాటు E20 కూడా దొరుకుతుంది. బట్ యూ సీ ద మూవ్ కదా, E20 నుంచి E85 దాకా షిఫ్ట్ చేశారు. ఐ డోంట్ నో అసలు ఎప్పుడు మన మాట విని స్పీడ్లో కూడా ఇమాజిన్ లైక్ స్పీడ్ 95లో కూడా దేర్ ఇస్ E20 అంటే దట్ ఈస్ మెస్డ్ అప్. ఎందుకంటే యూఆర్ పేయింగ్ 125 రూపీస్ పర్ లీటర్ టు డ్యామేజ్ యర్ ఓన్ బైక్ ఆర్ కార్. అలా అని పోయి ప్యూర్ పెట్రోల్ ఆప్షన్ ఇచ్చాం కదా అంటే ప్రతి బంక్లో లేదు, ఉన్నది కూడా 170 రూపీస్ పర్ లీటర్ ఎవడైనా పెడతాడా? అండ్ రీసెంట్గానే దెర్ వాజ్ వన్ సుజుకి JSX ది ఐ గెస్ ఫ్లెక్స్ ఫ్యూల్ తోటి వచ్చింది అనుకుంటా కదా బైక్, E85ది అండ్ నార్మల్ E20 కంప్లైంట్ బైక్ది. దానిలో కూడా దెర్ ఈజ్ మైలేజ్ డ్రాప్. అండ్ ఆ మైలేజ్ డ్రాప్ పక్కన పెడితే ఆ E85 ఫ్యూల్ ఏదైతే పెట్టారు ప్రైసింగ్, దానికి ఆ మైలేజ్ డ్రాప్కి క్యాలిక్యులేషన్స్లో కూడా వేస్ట్గానే ఉంది, అంత డిఫరెన్స్ కూడా లేదు. ఇమాజిన్ ఇంకా దేనికి? అరే మీరు E85 పెట్టి ఒక 40-50 రూపీస్ పెట్టారా? మేక్ సెన్స్ లేదు. ప్రైజింగ్ కూడా అది 85 రూపీస్. మనకు జనరల్ పెట్రోల్ అంత ప్రైస్ ఆల్మోస్ట్ అది. వాట్స్ ద పాయింట్? జనరల్ పెట్రోల్ వీఆర్ సెల్లింగ్ ఇట్ ఫర్ లైక్ వాట్ 110 రూపీస్ ఆర్ సంథింగ్. అండ్ E85 like 85% of ethanol blended fuel you are selling it for 85 or 83 rupees. What's the point అసలు అక్కడ? ఇవన్నీ చూస్తే ఎలక్ట్రిక్ కొనుక్కోవడం బెటర్ అనిపిస్తుంది. అండ్ ఐ నో గవర్నమెంట్ ఆల్సో వాంట్స్ us to buy electric. సాడ్ మ్యాన్, దిస్ ఈస్ సాడ్. నిజం
నిజం చెప్తున్నా కదా, మన చేతుల్లో ఏం లేకుండా చేశారు. గొడవలు చేసి ట్యాక్స్ కట్టి రోడ్డు పైన వచ్చి గొడవలు చేసేదాకా అయ్యింది. మనమే కట్టి మనమే దొబ్బించుకున్నట్టుంది. బట్ ఏం చేస్తాం, ఇన్ ది ఎండ్ ఇట్స్ దేర్ డిసిషన్. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్ కదా. E85 అది ఇది సెల్ఫ్ ఇండిపెండెంట్గా ఉండడం కంట్రీ అండ్ ఆల్ ఈజ్ నైస్, కానీ ఎక్కడ కూడా బెనిఫిట్స్ కనిపించట్లేదు. ఇప్పుడున్న రెగ్యులర్ బైక్స్ని మేక్ ఇట్ E85 కంప్లైంట్, ఫ్లెక్స్ ఫ్యూల్ వీటికి ఒక ఆప్షన్ లాగా ఇవ్వండి. గవర్నమెంట్ నుంచి సమ్ డిస్కౌంట్స్ రన్ చేసి అట్లీస్ట్ తక్కువలో అదేదైతే కాంపోనెంట్స్ మార్చేది తక్కువలో మార్చేటట్టు ఏమైనా చేయండి. అది లేదు. బంక్స్ ఉన్నాయా చక్కగా లేదు. పెట్రోల్ ఉందా లేదు. ప్యూర్ పెట్రోల్ ఉందా లేదు. దేనికి ఐ డోంట్ అండర్స్టాండ్. అంతా పాయింట్లెస్. ఇప్పుడు బ్రో నేను ఇప్పుడు E20 నుంచి నేను తప్పించుకోవాలి నా బండి కంటే ఏం చేయాలంటే నేను ఓన్లీ 2 ఆప్షన్స్ చెప్తా. డీఎథనలైజేషన్ ఏదైతే మన ఫ్యూ ఇన్ఫ్లుయెన్సర్స్ చేస్తున్నారో, ఐ డోంట్ నో హౌ రైట్ ఇట్ ఈస్. మేబీ యూ కెన్ ట్రై సంథింగ్ లైక్ దాట్. ఇథనాయిల్ అండ్ ఫ్యూయల్ని సపరేట్ చేసి ప్యూర్ పెట్రోల్ మాత్రం మీ బండిలో పోసేటట్టు, విచ్ ఈస్ ఎ బిగ్ ప్రాసెస్. బట్ ఇఫ్ యూర్ ఓకే విత్ ఇట్, గో విత్ ఇట్. లేదా గో విత్ ప్యూర్ పెట్రోల్, దట్స్ ఇట్. ఫ్యూల్ అడిటివ్స్ అంట, అది ఇదంట, అదంతా నేను అదంతా కూడా ఏం రికమెండ్ చేయను, బికాస్ ఐ నెవర్ యూజ్డ్ ఇట్. ఆల్ ఐ కెన్ సే ఇస్ either use the clearest fuel XP100 or else go with the de-ethanolization and fuel separate చేసుకోండి ఇథనాల్ నుంచి and పోసుకోండి. ఇప్పుడైతే we are going and filling up this tank with E20 fuel. I don't know మరి స్పీడ్లో E20 ఉందా లేదంటే 14% సంథింగ్ ఉందా 15-16% ఉందో తెలియదు. బట్ నాకు కూడా ఆప్షన్ లేదు, నేనే ఏం చేయలేను. ప్రతిసారి నేను హైటెక్ సిటీకి వెళ్ళి XP100 కొట్టేసుకుంటూ తిరగలేను. అండ్ ఈ బండి ఇచ్చే మైలేజ్కి XP100 ఊరికే కట్టడం కంటే ఆ మిగిలిపోయిన డబ్బులు సేవ్ చేసుకొని పాడు మార్చుకోవడం బెటర్. అండ్ మెయిన్గా ఏంటంటే ఐ స్పోక్ టు లాట్ ఆఫ్ మెకానిక్స్. నా బండికి అయితే ఇష్యూ రాదు, బట్ ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు గో విత్ లిటిల్ బెటర్ ఫ్యూయల్ కంపేర్ టు E20. కాబట్టి ఐఎమ్ గోయింగ్ ఫర్ స్పీడ్. అండ్ స్పీడ్ నేను ఎట్లయినా కొట్టించుకోవాలనుకోండి బికాస్ ఆఫ్ ది ఆక్టెన్ వాల్యూ. మై బైక్ నీడ్స్ 95+ ఆక్టెన్. అబ్బా స్పీడ్ లేదా, స్పీడ్ చెయ్యి ఫుల్ ట్యాంక్. చలో సెటిల్ అయిపోతుంది మనది. 1600 రూపీస్ ఓన్లీ. ఓకే, నియర్ టు 13 లీటర్స్ దాకా వచ్చింది అనుకుంటా. అండ్ మనకి ఆ ఫ్యూల్ తోటి మన బైక్ అరౌండ్ 150 కిలోమీటర్స్ మధ్యలో వేస్తాయి, డిపెండింగ్ ఆన్ హౌ ఐ రైడ్. జోక్ అయిపోయింది ఫ్యూలింగ్ అయితే ఈ మధ్య. జోక్ 174 కిలోమీటర్స్ వచ్చింది ఫర్ 600 రూపీస్ ఆఫ్ ఫ్యూల్. నైస్. సో బాయ్స్, విష్ణు అన్న కూడా జాయిన్ అయిపోయాడు. సో ఇప్పుడే విష్ణు అన్నతో కొంచెం డిస్కస్ చేసిన అనమాట E20 సీన్ది. మోస్ట్ ఎఫెక్టెడ్ బైక్స్ ఫర్ E20 ఫ్యూల్ వచ్చేసి ద 2 స్ట్రోక్స్. దాని కార్బొరేటర్స్ పాడైపోతూనే ఉంటాయి మీరు E20 ఫ్యూల్ వేసారు అంటే. అండ్ ఓల్డ్ బైక్స్ విచ్ ఆర్ లైక్ 2011 బిఫోర్ ఉన్నవి కూడా దే విల్ ఫేస్ అ లాట్ ఆఫ్ ఇష్యూస్. బేసిక్లీ కార్బొరేటర్ ఉన్న బైక్స్ అన్నిటికీ E20 ఇస్ లైక్ ఇంకా పాయిజన్. నెక్స్ట్ E10 బైక్స్ వచ్చేసి తయారు చేసినప్పుడే దేర్ ఆర్ ఫ్యూ బైక్స్ ఏదైతే మ్యానుఫ్యాక్చరర్స్ మంచి క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్స్ వాడి E20 కంప్లైంట్ కూడా ముందే ఫ్యూచర్ గురించి ఆలోచించి చేసిన వాళ్ళు ఉన్నారు, చేయని వాళ్ళు ఉన్నారు. బేసిక్గా డిపెండ్స్ ఆన్ బ్రాండ్ టు బ్రాండ్ అండ్ ద క్వాలిటీ ద బ్రాండ్ యూజ్డ్ ఆన్ దేర్ ప్రోడక్ట్స్. సో దాన్ని బట్టి మీ దగ్గర ఉన్న ఏ బైక్లో ఏది ఉందో మనకు తెలియదు. బట్ దిస్ ఈస్ ద సీన్. ఇంకోటి ఏంటంటే ఐ టర్న్ ఆన్ మై బూజా ఎవ్రీ 2 to 3 times ఇన్ ఎ వీక్ పెడతా. ఎవరైతే ఇథనాల్ కొట్టించుకొని ఒక 1 month అలా పక్కన పెడతారు, బైక్ అసలు వాడరు తీయరో, వాళ్ళకైతే ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ హ్యూజ్ హెడేక్ బికాజ్ ఇథనాల్ వెళ్ళి కింద సెటిల్ అవుతుంది, ట్యాంక్ని రష్ చేసేస్తుంది. దాంతోపాటు మీరు ఎప్పుడైతే బండి ఒకసారి ఆన్ చేస్తారో చేయగానే ఆ ఇథనాల్ మీ ఫ్యూల్ లైన్స్ కానీ ఇంజెక్టర్స్ కానీ వాటికి అంతా వెళ్ళి అది మొత్తం ఇంకా పాడు చేసేస్తుంది అనమాట. అక్కడ ఏమైనా కరోజన్ అయ్యే లాంటి పార్ట్స్ ఉన్నాయంటే అది ఓవర్ ద పీరియడ్ దొబ్బేస్తుంది. సో ఇథనాల్ పోపిస్తున్నారు అంటే మీ బండిలో మేక్ షూర్ యూ టర్న్ దోస్ బైక్స్ ఆన్ ఫర్ ఎవ్రీ 2 to 3 days ఇఫ్ ఇట్ ఈస్ ఎ నాన్ E20 బైక్. అండ్ E20 బైక్లో కూడా ఇట్స్ బెటర్ టు టర్న్ ఇట్ ఆన్ అది సపరేట్ అయ్యే గ్యాప్లో. సో అది మన సీన్. సో మనం గవర్నమెంట్ తోటి E20 బ్యాన్ చేయడం గొడవపడడం కంటే ఎక్కువ ఆప్షన్ ఇవ్వాలనేసి గొడవపడాల్సిందే నాకు తెలిసి ఇంపార్టెంట్. ఎందుకంటే ఇథనాయిల్ బ్లెండ్ ఎప్పుడు ఆపర్ ఇంకా ఏమంటే బ్రెజిల్ వీటికి తీస్తారు ఎగ్జాంపుల్స్. వీ కాంట్ డూ ఎనీథింగ్ విత్ దట్. ద సాడెస్ట్ పార్ట్ ఈస్ సమ్ టు ప్రొడ్యూస్ 1 liter ఆఫ్ ఇథనాయిల్ you need to use around 3000 liters of water అనేది. దట్ ఈస్ ది మోస్ట్ సాడెస్ట్ పార్ట్ అనిపించింది నాకు. ఎన్ని వెహికల్స్ చూడండి, అసలు ఎన్ని వెహికల్స్ ఉంటాయి రోడ్ పైన అండ్ వాటిలన్నిటికీ ఇథనాయిల్ బ్లెండెడ్ ఫ్యూల్ వేయాలంటే ఎన్ని thousands of liters of water is being wasted. సో ఇథనాయిల్ నాకైతే అది విన్ అనిపించదు, నాకైతే అది సోదే అనిపిస్తుంది. దట్స్ మై ఒపీనియన్ ఆన్ ఇథనాయిల్. బట్ దేర్ ఇస్ నథింగ్ వీ క్యాన్ డూ. ఆల్ వీ క్యాన్ డూ ఇస్ ఫైట్. సమ్ డే, హోప్ఫుల్లీ సమ్ డే we will get what we want from the government. Let's hope for that. సో మీరు ప్రికాషన్స్ తీసుకోవాలంటే మీ బండికి ఏం ఇష్యూస్ రావద్దంటే గో విత్ ద ఫ్యూల్ విచ్ ఇస్ 170 రూపీస్ per liter. లేదు
మీ బండి ఈజ్ అరౌండ్ 2011 తర్వాత విచ్ ఇస్ E5 ఆర్ E10 కంప్లైంట్ అంటే డోంట్ గో ఫర్ రెగ్యులర్ ఫ్యూయల్, అట్లీస్ట్ గో ఫర్ ఎ స్పీడ్ మన ఏంది XP95 లేదంటే స్పీడ్ 95 లాంటి ఫ్యూల్ వేసుకోండి. ఇఫ్ యువర్ బైక్ ఈస్ E20 కంప్లైంట్, వెల్ అండ్ గుడ్, గో విత్ నార్మల్ పెట్రోల్, మీకు ఫరక్ పడదు. సో దీస్ ఆర్ ది మెయిన్ రీజన్స్ మీరు బండిని చూసుకోవాలంటే. లేదు ఇంకా మీరు డీఎథనలైజేషన్ చేసుకొని ఇంట్లో చేసుకుంటారు అంటే ఇంకా ఇట్స్ అట్ యువర్ ఓన్ రిస్క్. దానికి ఒక ప్రాసెస్ ఉంది, ఎగ్జాక్ట్గా నాకు కూడా గుర్తుకులేదు, సో అది కూడా చూసుకోండి. సో దిస్ ఈస్ ది ఎండ్ కన్క్లూజన్ ఆఫ్ దిస్ వీడియో. ఐఎమ్ హెల్ప్లెస్, ఎవ్రీ వన్ ఈజ్ హెల్ప్లెస్. మీ ఎక్స్పెరిమెంట్స్ మీరు ఇంట్లో చేసుకోవడమే. అండ్ మేక్ షూర్ యూ టర్న్ ఆన్ యువర్ బైక్ ఎవ్రీ టైమ్. మీరు 1 month అలా దాన్ని వదిలేస్తున్నారంటే మొత్తం ఫ్యూల్ ఎంటీ చేసేసి ట్యాంక్ నుంచి బండిని లాక్ చేసేసి వెళ్ళండి, ట్రావెల్ చేయండి, వచ్చేసి మళ్ళీ బండి ఆన్ చేయండి. లేదా ఫ్రెండ్కి ఇంట్లో పెట్టి వాడిని రోజు అట్లీస్ట్ మీరు కాల్ చేసి మేక్ షూర్ హీ టర్న్స్ ఇట్ ఆన్. మీకంటే ముందు చాలా మంది బద్దకి ఆన్ చేసినారు ఈరోజు అంటారు. మీ బైక్ అయితే యూ షుడ్ బి ద వన్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. పక్కన వాళ్ళకి ఇచ్చి రెస్పాన్సిబిలిటీ, వాళ్ళకి అంత ఫరక్ పడకపోవచ్చు. సో మేక్ షూర్ యూ డూ దాట్. వాయిస్ నేను యాక్చువల్ వ్లాగ్ ఎంజాయ్ చేసిన, బట్ దెర్ ఇస్ సంథింగ్ ఐ స్టిల్ నీడ్ టు టాక్. సో జనరల్గా ఇప్పుడు మీరు కొంచెం E20 నుంచి కొంచెమైనా మీ బైక్స్ని సేఫ్ ఉంచుకోవాలంటే ఎవ్రీ 6000 kilometersకి దేర్ ఇస్ వన్ ఫ్యూల్ అడిటివ్. దర్ ఆర్ లాట్ ఆఫ్ బ్రాండ్స్, బట్ వాట్ విష్ణు వాస్ సజెస్టింగ్ ఇస్ ఫ్యూల్ డాక్టర్ అని చెప్పేసి చాలా బాగుంటుంది అంట అది. సో మేబీ దట్ ఈస్ సంథింగ్ ఎవ్రీ 6000 kilometersకి డిపెండింగ్ ఆన్ యువర్ బైక్ ఫ్యూల్ ట్యాంక్, ఫుల్ ట్యాంక్ కొట్టించి ఫ్యూల్, దానిలో కూడా ఆ ఫ్యూల్ అడిటివ్ వేసుకోండి. అదేం చేస్తుంది అంటే మీ లైన్స్, ఫ్యూల్ ఇంజెక్టర్ అన్నిటికీ కూడా ఒక చిన్న కోటింగ్ లెక్క ఇచ్చేస్తుంది, విచ్ విల్ సేవ్ యూ ఫ్రమ్ కొరోజన్ థింగ్. మేబీ ఐ విల్ బి యూజింగ్ దట్ ఆన్ మై బైక్. ఆక్టెన్ బూస్టర్స్, చాలా మంది ఏంటంటే ఆక్టెన్ బూస్టర్స్ వాడచ్చు కదా అనుకుంటారు. ఆక్టెన్ బూస్టర్స్ విల్ నాట్ హెల్ప్ యూ విత్ E20, బట్ ఇట్ విల్ బూస్ట్ యువర్ పెట్రోల్స్ ఆక్టెన్ రేట్. అది కథ. కారోడేలి గుద్దేసిన దాన్ని. వావ్. సో దట్స్ వన్ థింగ్ విచ్ విల్ హెల్ప్ యూ టు బీ సేఫ్ ఫ్రమ్ E20. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు బంక్, ఈ మధ్య ఆల్మోస్ట్ ప్రతిదీ బంక్లో 20% ఆఫ్ ఇథనాల్ బ్లెండ్ ఉంది ఎక్సెప్ట్ HP. ఇన్ కేస్ మీకు HP బంక్ ఎక్కడైనా ఉంటే దాంట్లో గో విత్ HP95 ఫ్యూల్ ఏదైతే ఉంటుందో అది. దాంట్లో ఏంటంటే 15% ఆఫ్ ఇథనాల్ బ్లెండ్ ఉంది. మిగతా బంక్స్ అన్నిట్లో కూడా దేర్ ఈస్ లైక్ 20% ఆఫ్ ఇథనాల్. ఇదిగోండి HP ఇక్కడ ఉంది. సో దట్స్ వన్ బంక్ యూ క్యాన్ ప్రిఫర్. మా ఇంటి దగ్గర కూడా HP చూసుకోవాలి నేను ఇప్పటి నుంచి. HPలో మా ఇంటి దగ్గర దొరకకపోతే సైనిక్పురిలో ఒకటి ఉంది, సరోవర్ ఆ ప్లేస్ దగ్గర, అక్కడికి వెళ్ళి కొట్టించుకుంటాను నేను. సో that's it for today's video guys. Thank you so much for watching. Please do like, share and subscribe. It's about spreading the love and the